చెప్పాను, అయ్యా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రం మంచి కోసం మేము త్యాగం చేయడానికి సిద్ధము అని చెప్పాం. ఆ త్యాగాన్ని కూడా వాళ్ళు అడిగాం, ఎందుకు చేస్తామన్న దానిపైన. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రత్యేక హోదా అన్నటువంటిది ఈ రాష్ట్ర ప్రజల హక్కుగా భావించినటువంటిది, స్పెషల్ స్టేటస్ అన్నటువంటిది ఒకటి, దుగ్గరాజపట్నం పోర్ట్ ఒకటి, కడప స్టీల్ ప్లాంట్, ఈ మూడు విభజన చట్టంలో ఉన్నాయి. కాబట్టి ఈ మూడు మీరు చేస్తామని ప్రకటిస్తే మద్దతు ఇస్తాం మేమే, లేకపోతే మీరు క్షమాపణ చెప్పి మేము చేయలేము అని చెప్పండి అని చెప్పి అడిగాను. దానికి ఏదో ఒక సమాధానం వస్తుంది అని చెప్పి నేను ఆశించాను. ఆ సమాధానం చెప్పకుండా గౌరవ పెద్దలు సోమవీర్రాజు గారు పర్సనల్గా మాట్లాడేశారు. ఓకే, మాకు అర్థమైంది ఏంటంటే మీరు మీ చేతిలో ఉన్నా కూడా ఆ మూడు మీరు చేయలేము అని చెప్పి అంగీకరించినట్టుగా నేను అనుకుంటున్నా. మీరు పర్సనల్గా మాట్లాడిన మాటలో నాపైన ఏదో ఛాలెంజ్ అన్నాడు ఆయన. నేనేదో ఇసుకను అమ్ముతున్నాను, ఇసుక చేస్తున్నాను అంటూ మాట. పెద్దలు మీరు, సోమవీర్రాజు గారు, మీరు అనుభవస్తులు. నేను ఈరోజు ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీ పార్టీ నాయకులతో అయినా కూడా, లేకపోతే అక్కడ ప్రజలు ఏ ఒక్కరు కూడా ఇది ఎమ్మెల్యేకి తెలిసి జరుగుతుందనో, ఎమ్మెల్యే గారి శ్రీకాంత్ రెడ్డి గారి పాత్ర ఉందనో ఏ ఒక్కరు చెప్పినా కూడా నేను రాజీనామా చేస్తాను. దానికి మీరు సిద్ధమా? విమర్శలు చేసేటప్పుడు రాజకీయ కోణంలో మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి సోమవీర్రాజు గారు. ఇప్పటికైనా అడుగుతున్నా మిమ్మల్ని, ఈ రాష్ట్ర ప్రయోజనాలు విషయాలలో మీరు రాజీ పడకండి. చెప్పిన అంశాలను ఈ రాష్ట్రం కోసం చేయండి. ఇలా ఎదురుదాడి చేసి తప్పించుకొని ప్రయత్నం చేయకండి. సోమవీర్రాజు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడ ఏ ఒక్కరు చెప్పినా కూడా నేను సిద్ధం. మీరు సిద్ధమా లేదా తెలియచేయండి. పోలవరం విషయంలో ఈ రాష్ట్రం ఎన్ని రకాల మీరు నిధులు ఇవ్వకపోయినా కూడా కష్టపడి దాన్ని యుద్ధ ప్రతిపాదన కంప్లీట్ చేస్తాం. మేమేమడిగాం, ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో నిర్వాసితులకు కూడా R&R ప్యాకేజ్ అంతే ఇంపార్టెంట్ అనేది అనేక సార్లు చెప్పి 47,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంటే, మీరు దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా 20,000 కోట్లే పరిమితం చేస్తామని చెప్పి ఇంకా 3,000 కోట్ల దాకా రాష్ట్రం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకుండా ఉన్నారు. ఇది మీ బాధ్యత కాదా? తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి సోమవీర్రాజు గారు దీనిపైన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తను అన్నాడు, వాళ్ళ అభ్యర్థితో అభివృద్ధి పైన చర్చ జరపమని అడిగాడు. నేను అంటున్నా సోమవీర్రాజు గారు, మా అభ్యర్థి వెంకట సుబ్బయ్య గారి సతీమనే కాదు, విద్యావంతురాలు, డాక్టర్ కూడా. తను సమస్యలపైన ఉన్నటువంటి అవగాహన, ఈ ప్రాంతంలో ఈ ప్రాంత వాసి. మీరు పెట్టిన అభ్యర్థి పక్కన ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు అవగాహన ఉంటుందా? విద్యావంతురాలైనటువంటి సుధా గారికి దానిపైన అవగాహన ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మీరు సిద్ధం అంటే మేము సిద్ధం. మీ అభ్యర్థిని తీసుకురండి, మా అభ్యర్థి రెడీ. సమస్యలపైన కానీ ఈ బద్వేలు నియోజకవర్గంలో ప్రజల కోసం ఏం చేయాలన్నటువంటి తను ఏ రకంగా తపన పడుతుందో మీ కళ్ళారా చూసాం. తనకున్నటువంటి అవగాహన ఆ విద్యావంతురాలుగా మేము కూడా గర్వపడుతున్నాం. మా నాయకులు కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇవన్నీ చూసే ఆయన అభ్యర్థిని నిర్ణయించినట్టుగా మేము అనుకున్నాం. దయవుంచి ఎదురుదాడి సిద్ధాంతాలు మాని స్పష్టంగా ఈ రాష్ట్రానికి ప్రామిస్ చేసినటువంటి వాటిపైన మాటపైన నిలబడండి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, విద్యాశాఖ మంత్రి సురేష్ వర్యులు, విప్పు శ్రీనివాస్ గారు, పెద్దలు నాగార్జున గారు, అదే రకంగా గౌరవనీయులు సునీల్ కుమార్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పైన మాట్లాడతారు.
ఈరోజు బద్వేలు ఉప ఎన్నికలు జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లే. మా ఆవేదన కూడా మీరు బాగా అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర అయినాక మీకందరికీ కూడా తెలుసు, ప్రతి కుటుంబానికి మీ కుటుంబాలకు కూడా ఏదో ఒక పథకం కింద మీరు కూడా లబ్ధి పొందినటువంటి వారే. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఎన్నో పర్యాలు కూడా చెప్పాను, అన్ని మతం తన మతంగా, అన్ని కులాలు తన కులంగా, పేదవారి మతమే తన మతంగా, పేదవారి అభివృద్ధి తన అభివృద్ధిగా. పేదవారి యొక్క అభివృద్ధి ఏ విధంగా వస్తుందంటే డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు విద్యావంతులైతేనే సంపద వస్తుంది, విద్యావంతులైతేనే ఆర్థిక వనరులు ఏర్పడుతుంది, విద్యావంతులైతేనే రాజకీయ సమానత్వం వస్తుందని చెప్పేసి ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఏ విధంగా రిటర్న్గా తెలియపరిచారో దాన్నే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అవగాహన చేసుకొని ప్రతి పేదవాడు కూడా విద్యావంతుడు కావాలని మీకు తెలుసు. అందరికీ కూడా మన అమ్మఒడి దగ్గర నుంచి ఇళ్ల స్థలాల వరకు కూడా ఆయన నవరత్నాలు తీసుకొని రావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకున్నటువంటి విషయాలే. ముఖ్యంగా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మీకు తెలుసు, డాక్టర్ సుధామ గారి గురించి బాగా చెప్పారు వారు. వెంకట సుబ్బయ్య గారు అన్న డాక్టరు, ఆయన ప్రజలకి నీతిగా నిజాయితీగా వైద్యాన్ని కూడా చేశారని చెప్పేసి నానుడి ప్రజల్లో ఉంది. అదే కోవకు చెందినటువంటి ఆయన సత్యమణి సుధారాణి గారు కూడా డాక్టర్ కాబట్టి వారే క్లియర్గా చెప్పారు. మహిళలందరూ కూడా చాలా ఆమెను సపోర్ట్ చేయాలనే దృక్పథంతో ప్రజలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ బీజేపీ వాళ్ళు కంటెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ గురించి నేను ఎక్కువగా లోతుగా మాట్లాడను, కానీ తెలుగుదేశాన్ని గురించి మీకు అందరికీ కూడా బాగా తెలుసు. మొన్న మీకందరికీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్లు కానీ వీటికంతా కూడా మేము బాయ్కట్ చేస్తున్నామని చంద్రబాబు పైన ఒక మాట చెప్తూ అందరికీ బీఫారాలు ఇచ్చి, బీఫారాల ద్వారా ఏ విధంగా తపన పడినాడో ఓట్ల కోసం మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఒక జయలలిత తమిళనాడులో బాయ్కట్ చేస్తే బీఫారాలు కూడా ఇలా, ఈయన బీఫారాలు ఇచ్చేదే కాకుండా పోటీ కూడా పెట్టడం, అందరూ కూడా ప్రతిరోజు కూడా తన కార్యకర్తల్ని ప్రోత్సహించి పనిచేసే కార్యక్రమాలు చేశాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టపోయినా బీజేపీ వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం లేదంట. ఈరోజు పెట్రోల్ ధరలు ఎవరు పెంచుతున్నారు? ఈ పెట్రోల్ ధరలు పెంచేదానికి కారణం ఏమి? ఇది రాష్ట్ర పరిధిలో ఉందా, సెంట్రల్ పరిధిలో ఉందా? మీ ద్వారానే నేను సోమరాజు గారిని డిమాండ్ చేస్తున్నా. డీజిల్ రేట్ కానీ నిత్యావసర వస్తువులు కూడా ఏ విధంగా పెంచారు, ఏ విధంగా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేసి, అది జగన్మోహన్ రెడ్డి గారే పెట్రోలు డీజిల్ పెంచారని, నిత్యావసరాలు పెంచారని చెప్పేసి ఆయన పైన బురద జల్లే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ బీజేపీ వాళ్ళ గురించి శ్రీకాంత్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడినారు. వాళ్ళు ఏ రోజు కూడా మనం విడిపోయినప్పుడు, ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అదే మోడీ గారు మనకు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పడం, ఇదే విధంగా మనం పోలవరం ప్రాజెక్టును కూడా సెంట్రల్ గవర్నమెంటే పనిచేస్తుందని, సెంట్రల్ గవర్నమెంటే పూర్తి చేస్తుందని చెప్తే చంద్రబాబు నాయుడు మీకు అందరికీ తెలుసు, ఈ పర్సంటేజ్కి కకృతిపడి చంద్రబాబు నేనే కడతానని చెప్పడం, ఏ విధంగా దారుణంగా మన ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం కానీ ఒకటిగా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా చేసిందో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయినాడు. రాష్ట్రపతి దగ్గర 356 ఆర్టికల్ ప్రకారంగా ప్రెసిడెంట్ రూల్ పెట్టమన్నాడు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ చిన్న కక్షలు కానీ, కార్పణాలు కానీ, ద్వేషం కానీ, పగ కానీ లేని రాజ్యాన్ని, రామరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే, రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆ రోజు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎన్టీ రామారావు అనేటువంటి వ్యక్తినే, ఎన్టీ రామారావు అంటేనే ప్రజల చేత ఎన్నుకోబడినాడు. ప్రజాస్వామ్యం ప్రకారంగా కాంగ్రెస్ భూస్థాపన చేసినటువంటి ఎన్టీ రామారావునే ఆ రోజు ఎన్టీ రామారావు గాలితో గెలిచినటువంటి ఎమ్మెల్యేని కొనేదే కాకుండా వాళ్ళ ద్వారా
ఎన్టీ రామారావుని చెప్పులతో చేసేది కాకుండా ఆయన్ని పదవి భ్రష్టుడు చేసేదే కాకుండా అతను మరణానికి కూడా కారకుడైనడు. అటువంటి అతను పదవి వ్యామోహం తప్ప, పదవి దాహం తప్ప, పదవి లేకపోతే బతికే ప్రశ్నే కనబడకుండా చంద్రబాబు నాయుడు ఎంతసేపు పదవి దాహం తప్ప వేరే దాహం అతను లేదు. ఈరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని డిమాండ్ చేశాడు. ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు. ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఏ విధంగా చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి, ఓటర్లందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. ప్రజలందరూ కూడా జగనన్నని సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి ఉండేంత వరకు ఆయనకే ఓటేసి ఆయన ముఖ్యమంత్రి చేస్తాడు. జగనన్న ఒకే మాట అన్నాడు, నాకు ఓటు అయిన వాళ్ళకి కూడా, అంటే తెలుగుదేశానికి ఓటేస్తుంటే కూడా మనం అందరూ కూడా అర్హత ఉన్న వారికి పార్టీని చూడొద్దండి, కులాన్ని చూడొద్దండి, మతాన్ని చూడొద్దండి, అందరినీ అభివృద్ధి చేయండి అనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తుంటే రాక్షస మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు నిరంతరం ఈ స్టేట్మెంట్లు ఇస్తూ గందరగోళం సృష్టిస్తూ ఉన్నాడు. ప్రజలు బాగా చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మొన్న ఈ ప్రజాక్షేత్రంలో ఓట్ల ద్వారా చంద్రబాబు నాయుడు భద్రపు కూడా చేయడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు అనే అతన్ని ప్రజలు స్వీకరించరు. అది చంద్రబాబు గుర్తుంచుకోవాల్సిందిగా వారిని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలకు స్వచ్ఛ చెప్పాల్సిందిగా మళ్ళీ వారికి నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. మీకు అందరికీ కూడా తెలుసు, జగనన్న ఆయన పైన ఎటువంటి పోరాటం చేస్తున్నారంటే అంటే కోటీశ్వరులంతా ఒక పక్క, పేదవాళ్ళంతా ఒక పక్క. పేదవాళ్ళకి ఆరోగ్యంగా జగన్మోహన్ రెడ్డి నిలిచాడు, కోటీశ్వరుడు పక్కన చంద్రబాబు నిలిచాడు. అందుకే చంద్రబాబు నాయుడు కుల వృత్తులను ప్రోత్సహించాడు. కానీ కుల వృత్తులు చేసేవాళ్ళు కూడా విద్యావంతులు కావాలనే ఒక మానవత్వం లేనివాడు చంద్రబాబు నాయుడు. ఆ మానవత్వం, విద్యావంతులు కావాలనే మానవత్వం, ప్రతి పేదవాడు రాజకీయంగా సమానత్వంగా రావాలని దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మాకు కూడా రాజకీయ సమానత్వం ఇచ్చి మమ్మల్ని కూడా మన మంత్రులు చేసేదే కాకుండా ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి చరిత్ర కూడా జగనన్న సృష్టించాడు. లాస్ట్ నేను చంద్రబాబును కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా అడుగుతున్నాను, బాబు నువ్వు ఓట్ల కోసం ఎన్ని పనులు చేసినావంటే మీ మామను ఒక పక్క పెడతావు. మేము ఓట్ల కోసం మాదిగనే వాళ్ళు మేమందరూ ఓటుగా ఉంటే మమ్మల్ని చీల్చినాడు. కేవలం ఓట్ల కోసం చీల్చాడు. ఈరోజు చంద్రబాబును అడుగుతున్నాను, మాలోళ్ళ కోసం ఆయన ఏం చేశాడు, మాదిగోళ్ళ కోసం ఏం చేసినాడో చెప్పమని ఆయన నిలదీస్తున్నాను. ఎందుకంటే ఒక ఎస్సీగా పుడతానని ఒక రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి 14 సంవత్సరాలు వెళ్ళినాను. 14 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నాను. నేను అపోజిషన్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నానని ఈ దరిద్రమైన మాటలు చెప్తున్న చంద్రబాబుని మళ్ళీ నేను డిమాండ్ చేస్తున్నాను. నువ్వు ఎంతసేపు మాల వాళ్ళు, మాదిగ వాళ్ళని చీల్చి మాకు రచ్చలు పెట్టినావు, రెడ్లుగా చీల్చినావు, రెడ్లు కొనుక్కున్నావు. మా జగన్మోహన్ రెడ్డి గాల్లో గెలిచినటువంటి వ్యక్తులు కూడా కొన్నావు, ఎమ్మెల్యేలు వాళ్ళ ద్వారా రెడ్లు తిట్టించినావు, ముస్లిం ద్వారా తిట్టిస్తావు, బీసీలు అంటావు. నువ్వు బీసీలకు ఏం చెప్పినావు చేసినావు చెప్పమని నేను మీ ద్వారా చంద్రబాబును కూడా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు బీసీ కార్పొరేషన్ పెట్టేది కాకుండా అన్ని 56 బీసీ కార్పొరేషన్ కూడా వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి దక్కింది. అదేవిధంగా చంద్రబాబుకి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కుప్పంలో రేపు మన మున్సిపాలిటీలో గెలుచుకొని బయటరా, మళ్ళీ నీతో నేను సవాల్ చేస్తాను. ఎందుకంటే ఇంకెక్కడ నువ్వు గెలవలేవు. నీ పార్టీ శవ రాజకీయాలు చేసే పార్టీ అయిపోయింది. ఎక్కడన్నా దౌర్జన్యాలు చేయాలా, కక్షలు ఏర్పాటు చేయాలా, కుతంత్రాలు చేయాలా, ప్రతి గ్రామాల్లో కూడా రెండుగా విడదీయాలనే మనస్తత్వం నింపింది. ప్రజలు దాన్ని తిరగొట్టారు. కాబట్టి దాన్ని తెలుసుకొని చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నువ్వు మానవత్వ దృక్పథంతో గ్రామాలకు పోయి మంచి ఏమి చెడ్డేమని తెలుసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతున్నాను. మీరు మాట్లాడి మనం మాట్లాడాలి. సురేష్ మీరు మాట్లాడాలి. ఇంతేనా? బద్వేలు ఎన్నికల్లో ప్రచారం చివరి అంకానికి చేరుకుంది.
ప్రచారానికి గడువు రేపటితో ముగుస్తుందని చెప్పి పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలకు, అట్లాగే ఈ ఎన్నిక నిష్పక్షపాతంగా, పూర్తిగా పారదర్శకంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా కోరుకుంటా ఉంది. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల 5 నెలల కాలంలో అందించినటువంటి జనరంజక పరిపాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజల వద్దకు నేరుగా చేరాయో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక ముఖ్యమంత్రి, ఒక నిజమైన ప్రజానాయకుడిగా నేరుగా ఓటర్తోటి సత్సంబంధాలు నెలకొల్పి ఈరోజు ఓటర్ నేరుగా ఏ పార్టీకి సంబంధించిన వారైనా కూడా, ఏ మతానికి సంబంధించిన వారైనా కూడా, ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేము అందుకున్నాం, తద్వారా లబ్ధి పొందాం. దాంతో చాలా సంతోషంగా ఉన్నాం. దానికి సూచికగానే రేపు జరగబోయే ఎన్నికల్లో, 30 తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేస్తామని చెప్పి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అదే ప్రధాన ఆయుధంగా ఈరోజు మేము ఓటర్ దగ్గరికి వెళ్ళామని చెప్పి కూడా తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు మాకు ప్రధాన ఆయుధంగా ఈరోజు ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం జరిగిందని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ముఖ్యంగా ఈ బద్వేలు ప్రాంత అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమాలు అమలు చేసిందనేది ఈ బద్వేల్ నియోజకవర్గంలోని ఏ మండలం, ఏ గ్రామంకి వెళ్ళినా కూడా, ఎవరిని అడిగినా కూడా వారి దగ్గర నుంచి తక్కువ సమాధానం వస్తున్న పరిస్థితి మనం చూసాం. మేము కూడా స్వయంగా ప్రతి గ్రామం కూడా తిరగడం జరిగింది. ఈరోజు మేము ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాత్రమే ఇక్కడికి వచ్చి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క భావజాలాన్ని ఓటర్ దగ్గరికి చేర్చడానికి ఈరోజు మేము ఈ ఎన్నికల్లో ప్రచారంగా మేము ముందుకు పోయామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అంతేగాని బీజేపీ వాళ్ళు ఈరోజు వచ్చి నీలాప నిందలేస్తూ ఈరోజు ఎన్నికల్లో ఏం చెప్పాలో అర్థం కాక, ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థి, వాళ్ళ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాడు దిగుమతి చేసుకున్నటువంటి అభ్యర్థిగా మరి యొక్క ప్రాంతవాసి మరి కానప్పటికీ వారు ఈరోజు ఆ అభ్యర్థిని ముందు పెట్టి ఏ విధంగా మాట్లాడారో అర్థం కాక ఈరోజు మా నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నికల్లో కూడా మేము ఎక్కడా కూడా ఎవరిని కూడా పరుష పదజాలంతో కానివ్వండి, లేకపోతే ఏదో దిగజారుడు రాజకీయం మరి చేస్తూ వారి మీద నిందలేసే విషయం కానివ్వండి, ఎక్కడా కూడా దేనికి కూడా మేము పాల్పడకుండా కేవలం ఈ యొక్క 2.5 సంవత్సరాల కాలంలో మేము చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, బూతుల గురించి మాట్లాడుతున్నారు. మరి ఇంకా ఎన్నికల్లో మరి ఈ యొక్క పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్తా ఉన్నారు, లేకపోతే ఈ పోలింగ్ బూతుల దగ్గర మరి ఒక ఏజెంట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క పోలీస్ బలగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏది ఏమైనప్పుడు చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఈ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా సజావుగా జరపాలని కూడా జరిగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేసుకుంటూ, ఈ ఎన్నికల్లో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ జాతీయ పార్టీలైనా కూడా తోక పార్టీలాగా ఈరోజు వాళ్ళ ఉనికి కోసం తాపత్రయపడుతూ ఈ ప్రాంతంలో ఈ ఎన్నికల్లో వాళ్ళకి ఏ ఎజెండా లేదు, ఏ అంశం లేదు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా ఏమీ లేవు.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి విభజన చట్టంలోని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేసే అవకాశం ఉన్నా కూడా విద్యాపరంగా ఈ యొక్క కేంద్ర విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో మరి విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సినటువంటి ఈ యొక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే వాళ్ళు హామీ ఇచ్చారో ఆ హామీలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఆ ఇన్స్టిట్యూట్స్కు ఈరోజు ఉన్నటువంటి ఐఐఎం కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఎన్ఐటీస్ కానివ్వండి, లేకపోతే ఐఐఎస్సిఆర్ కానివ్వండి, వీటికి సంబంధించి ఏ ఒక్కదానికి కూడా పరిపూర్ణంగా నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ కొట్టుబిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదో డిగ్రీ కాలేజ్ ఇస్తామంటారు. డిగ్రీ కాలేజ్ వాళ్ళకేం సంబంధం? డిగ్రీ కాలేజ్ ఎవరి కావాలో వాళ్ళకి తెలియదా? ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్న భిన్నం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలకు మనం చూపిస్తున్నటువంటి వివక్ష నిధుల కేటాయింపుల్లో కానివ్వండి, సంస్థల విషయంలో కానివ్వండి, పథకాల అమల్లో కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వారి యొక్క డే టు డే ఈ లివింగ్ కండిషన్స్ని ఏ విధంగా దిగదాచుడు మరి కార్యక్రమం చేశారో బీజేపీ దానికి ఖచ్చితంగా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి. అది మర్చిపోయి ఈరోజు వారు ఎదురుదాడి చేయడం అనేది ఇది పూర్తిగా దివాళాకోరు రాజకీయం. ఈ యొక్క బద్వేలు ప్రాంత ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు రాజకీయంగా చాలా చైతన్యవంతులు, ఎన్నో విలక్షణమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి గడ్డ ఇది. ఈ యొక్క బద్వేలు గడ్డ ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో వారు ఒక స్పష్టమైన తీర్పు, చాలా వన్ సైడెడ్ తీర్పు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధా గారికి వారు అందించబోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుందనే ఒక భరోసాకు నిదర్శనంగా మనం తీసుకోవచ్చని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముక్కలు చెక్కలై ఈరోజు అభ్యర్థి చూస్తే మరి వారి యొక్క చరిత్ర చాంతాడం ఉంది, కానీ వారి యొక్క గుర్తింపు కానీ ఏమీ లేని శూన్యం ఈరోజు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఈ రెండు పార్టీలు దేనికోసం తాపత్రయపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ బద్వేలు ఓటర్లు మాత్రం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో చాలా స్పష్టమైన తీర్పు ఏకపక్షంగా మరి ఇవ్వబోతున్నారని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఎన్నికల్లో సంబంధించి మాత్రం పరిపూర్ణంగా పారదర్శకంగా శాంతి భద్రతలను పూర్తిగా అదుపులో ఉంచుతూ, కంట్రోల్లో ఉంచుతూ, అన్నీ ఏ విధంగా వాళ్లకు మరి బీజేపీ వాళ్ళకి ఏ విధంగా నమ్మకం కలిగించాలతో మరి ఏ విధంగా చేస్తే నమ్మకం కలుగుతుందో ఆ విధంగా మరి ఎన్నికల అధికారి మరి నిర్ణయం తీసుకోవడానికి మేము పరిపూర్ణంగా సహకరిస్తామని మాత్రం తెలియజేస్తాం. బద్వేల్లో జరుగుతున్న ఉప ఎన్నిక నీతికి, అవినీతికి, న్యాయానికి, అన్యాయం జరిగిన ఎలక్షన్ ఇది. ఎందుకంటే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణం వల్ల ఆ ఇంట్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ సుధమ్మను ఆ పేరును ఖరారు చేయడము, ఈరోజు అందరూ కూడా ఆమెకు మద్దతు పలకడం మీకు అందరికీ తెలుసు. ఏదైతే మనకు ఈ తెలుగుదేశం సార్ ఇంకొక పార్టీ కానీ వాళ్ళు భయపడి దాంకొని వేరే పార్టీలను బ్యాక్ నుంచి చేసే పరిస్థితి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాము. ఈ కోణంలోనే ఈరోజు ఈ రెండు పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రాష్ట్రాన్ని అడ్డంగా చేల్చిన పార్టీలు
ఒకటి రాష్ట్రాన్ని అడ్డంగా చేసిన పార్టీ ఒకటైతే, రెండోది స్పెషల్ స్టేటస్ 10 ఏళ్ళు ఇస్తాం 15 ఏళ్ళు ఇస్తాం అని చెప్పిన పార్టీ ఇంకొకటి. కాబట్టి ఈ రెండింటి కూడా ఓటు అడిగే అర్హత లేదని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఓటు అడిగేదని మాకు అందరూ కూడా అర్హత ఉంది. కారణం మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక ప్రాంతాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పథకాలు ఇంటికి చేరే విధంగా గ్రామ సచివాలయం దగ్గర నుంచి కానీ అదేవిధంగా వాలంటీర్స్ ద్వారా కానీ ఈరోజు నవ్వుతో నాభూషితో ఈరోజు పథకాలు ఇంటికి చేరే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు యొక్క ప్రజల యొక్క ఈ పథకాల ద్వారా ప్రజల యొక్క జీవన విధానం కూడా మారుతుంది. అందుకే మనం కాగ్గాడ ఏం చెప్పేదంటే కంట్రోల్ ఆఫ్ ఆర్డర్ ఏదైతే చెప్పిందో కాగ్ ఏదైతే చెప్పిందో దాని విషయంలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ యొక్క జీవన విధానము అదేవిధంగా ఆర్థికంగా బలపడుతుందని చెప్పిన కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలనలో భాగంగా కూడా ప్రజల యొక్క జీవన విధానాలు వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతోంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిని సుధమ్మకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మేము అందరం కూడా ఈరోజు అన్ని మండలాల్లో బద్వేలు మున్సిపాలిటీ సంబంధించిన రూరల్గా అన్ని ప్రాంతాలు మేము తిరుగుతున్నాము. ఒక దిక్కున ఇది జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో అయిపోయిందని చెప్పేసి ఇక్కడో ఏమో జరుగుతుందని చెప్పేసి ఆయన ఢిల్లీ యాత్ర బయలుదేరడము నిజంగా ఒక శోషనీయమైనది. నిజంగా ఎంత 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిచిన ఇతను అధికార దాహంతో అధికార మదముతో అధికారం రావాలా వేరే వరకు వద్దు అధికారం నాకే కావాలని చెప్పేసి రాష్ట్రపతి గారు పోయి 356 ఆర్టికల్ ఉపయోగించి ఇక్కడ ఏమో జరుగుతుంది అని చెప్పేసి ప్రెసిడెంట్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా మతి ఉందా లేకపోతే ఏమన్నా ఆ చిన్న మెదిరిని చిట్లిందని అర్థం కావట్లేదు. ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి ఆ దిశలో ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకందరూ కూడా ఒక అన్నలాగా తమ్ముడులాగా ఒక ఇంట్లో మేనమామలాగా ఒక పెద్దన్నల పాత్ర పోషిస్తూ ఈరోజు జగనన్న ప్రతి ఇంటికి కూడా అనేకమైన సదుపాయాలు కల్పించి ఈ వేళలో చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన విష ప్రచారం ఈరోజు రాష్ట్రంలో ఏమో జరుగుతుందని చెప్పడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అయ్యా నువ్వు కూడా దాదాపు 40 సంవత్సరాలు రాజకీయం చేశావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014లో నీ కుట్రలు కుతంత్రాలతో అధికారం అన్ని పార్టీలతో పెట్టుకొని అధికారం చేయించుకున్నావు. ఆ అవకాశంగా నువ్వు వదులుకోలేదు. మీరు గమనించారో లేదో ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ మాదక ద్రవ్యాలను వాడుతున్నా చెప్పి ఆ రోజు నువ్వు 2017 క్యాబినెట్లో కూడా చర్చించారు. గంటా శ్రీనివాస్ మంత్రి గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నాడు, అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ కూడా నిజంగా మన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అడ్డగా ఉండాలి ఇదంతా దీన్ని ఏ విధంగా ఎట్లా అనేది మీరే సెక్రటేరియట్లో క్యాబినెట్ డిస్కస్ చేసిన విషయం ఈరోజు మర్చిపోయారా? ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి, మనం దీన్ని కంట్రోల్ చేయలేకున్నాము. మన వాళ్ళే దానిపైన ఈ పంటలు వేస్తున్నారు. ఈ యొక్క మాదక ద్రవ్యాలపైన ఇష్యూస్ పైన మీరు మాట్లాడుకుంది లేదా? ఈరోజు ఆ రోజు టైంలో మీ హయాంలో అట్లా జరిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఎక్కడ కానీ ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ లేకుండా పటిష్టంగా కట్టుదిట్టంగా ఈరోజు మనం చేస్తామంటే విష ప్రచారం రాష్ట్రంలో ఏమో జరుగుతుందని చెప్పేసి నువ్వు ఢిల్లీకి పోయి చెప్పడం అంటే నిజంగా అసలు ఏమనుకోవాలో ఈ ప్రజలే గమనించుకోవాలా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే పారదర్శకత ఉంటే నిజంగా అంత అనుభవం నాయకుడు నువ్వు ఆ విధంగా మాట్లాడలేదు. ఈరోజేమో రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది, నిజంగా ఇక్కడ డ్రగ్స్ మాదక ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ఇంత విషయము మనసులో పెట్టుకొని మొత్తం కూడా కేంద్ర సంబంధించిన వాళ్ళందరూ కూడా నువ్వు ఈరోజు వాళ్ళకందరికీ ఇంజక్షన్ లాగా ఎక్కిస్తున్నావు అంటే నిన్ను ఈ ప్రజలు ఏమన్నాలో నీకు గుర్తు చేసుకోవాలా. నీకు అందుకే 2019లో బుద్ధి చెప్పి నీకు డిపాజిట్లు కోల్పోయి 23 కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ కూడా అధికారం కావాలా నీకున్న కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తూ కొన్ని వ్యవస్థలు పేదవాడికి ఏదైతే 3 పూట్ల అన్నం పెట్టేదానికి కూడు గుడ్డ నీడు ఇచ్చేదానికి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో దాన్ని ఓరవలేక తట్టుకోలేక ప్రజలపైన కక్ష కట్టి ప్రజలకు రాకుండా చేశానికి మేము చూస్తున్నాం. ఎంత అన్యాయం, ఎంత దారుణం. ఈరోజు మొన్నేమో పట్టాబైన వ్యక్తి ఒక కాన్స్టిట్యూషన్ హెడ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజలు ఉన్న ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటు అనే విధంగా మాట్లాడితే ఇమ్మీడియట్గా మీరు అక్కడెక్కడో ఒక వ్యవస్థను మేనేజ్ చేసి ఏ ముఖ్యమంత్రిని ఆడితే తప్పేముంది ఇంత స్పందించాలని కొన్ని వ్యవస్థను కూడా మేనేజ్ చేసే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్న వ్యవస్థ ఉన్నాయంటే ఒకసారి ఆలోచించుకోవాలా. ఈరోజు బద్వేలు ఎలక్షన్ జరుగుతోంది. బద్వేలు ఎలక్షన్ అంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం నీకు సంబంధించిన ఇంకొక పార్టీ కావచ్చు ఏదైతే ఉన్నారో మీరందరూ మాట్లాడుకొని ఒక
ఏదైతే ఒక సాంప్రదాయంగా మనం ఉన్నామో చనిపోయిన వ్యక్తికి ఆ సీటు ఇచ్చే పరిస్థితి మీరు ఎందుకు మీరు ఒప్పుకోలేకపోయినారు? ఓరవలేక మేము బయటకేమో ఎస్సీల పైన మేము పోటీ పెట్టము, ఎస్సీల పైన మేము ఇది చేయము, మాకు అభిమానం ఉండని చెప్తూ బయట వాళ్ళు మొత్తం ఉంటాడు ముందు పెట్టి నువ్వు వెనకుండా బ్యాక్గ్రౌండ్ నడిపిస్తూ మళ్ళీ ఢిల్లీలో కూర్చొని కథలు చెప్పే పరిస్థితులు అన్నీ ప్రజలకు అర్థం కావడం లేదా? ప్రజలు చూడటం లేదా? చంద్రబాబు నాయుడు గారు నిజంగా నాకెందుకు డౌట్ ఉంది చంద్రబాబు నాయుడు పైన. చంద్రబాబు నాయుడు కనీసం ఈ యొక్క మాదక ద్రవాలు డ్రగ్స్ అయినా చంద్రబాబు నాయుడు రోజు కనీసం 2 పీల్స్ తింటున్నాడా అని డౌట్ ఉంది. అటువంటి తిన్న వాళ్ళకే ఇటువంటి ఆలోచనలు ఇటువంటివి వస్తున్నాయి. ఖచ్చితంగా అతను కూడా ఒక టెస్ట్ చేయాలా, చంద్రబాబు నాయుడు గారు అతని టీంను కూడా ఒక టెస్ట్ చేసి ఆ డ్రగ్స్ అని అతను వాడుతున్నాడు అనేది నిజంగా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ నార్కో టెస్ట్ ఏదైతే ఉందో ఏదో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని టెస్ట్ చేయాలా, లేదంటే పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశంలోనే ఒక అగ్రస్థానంలో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూపిస్తున్నాడు. కారణం ఈరోజు సగటు మనిషి ఏదైతే సంతోషంగా ఉంటాడో, పేదవాడు సంతోషంగా ఉంటాడు, ఏదైతే పేదవాడికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడు గుడ్డ నీడు ఏదో అంతాయో అప్పుడే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, తద్వారా దేశం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు అందుకే ఇంత అద్భుతంగా చేస్తామంటే మీరేమో విష ప్రచారం చేస్తూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీకు ఒక వ్యవస్థలు ఉన్నాయి కదా దాన్ని మేనేజ్ చేసుకుంటూ మాకు ఇన్ని ఉన్నాయి కదా ఏముంది అనుకుని. అయ్యా ముఖ్యమంత్రి గారు మేము చెప్తున్నాను, ప్రజాస్వామ్యం ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన ఈ రాజ్యాంగంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 4 అడుగులు ముందుకేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు ముందుకేసి బడుగు బలహీన ప్రజలకు అందరూ కూడా రైతాంగానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ కూడా ఒక మంచి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో అందిస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు బద్వేలు గత మీరు కొంతమంది పాలకులు మీరు చూస్తుంటారు 40-50 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరంలో బద్వేలు జరిగిన డెవలప్మెంటు ఒక్కసారిగా మేము ఇటీవల చూసాం. ఒక 1 మంత్లో అద్భుతమైన ఈరోజు రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ రైతులకు సంబంధించిన అనేకమైన పథకాలు ఈరోజు వస్తుంటే రైతులు హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి తీర్పు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే తీర్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బద్వేలు ప్రజలు ఇచ్చే తీర్పు, దానికి భయపడే ఇప్పుడే దడుచుకొని ఇప్పుడే ఢిల్లీలో కాళ్ళబేడాలకు పోయి బయలుదేరుతాడు. కాళ్ళబేడాలకు పట్టుకోవడంలో ఎక్కడ సందేహం లేదు. అందుకే మీరు బహుశా విష ప్రచారం నడుపుతున్నారని చెప్పేసి మాకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి రాష్ట్ర ప్రజలకు. కాబట్టి ఇప్పుడైనా మనసు మార్చుకో, చెంపలేసుకో, వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీ కంపెనీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రజలు కానీ బద్వేల ప్రజలు కానీ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ ద్వారా మేము కోరుతున్నాం. లేదంటే గడిచిన ఏదైతే నీకు 2.5 సంవత్సరాలు ఇచ్చిన తీర్పు మళ్ళీ 2024లో కూడా బహుశా ఆల్మోస్ట్ నీకు అక్కడ 3-4 కన్ఫర్మ్ చేస్తారు. బహుశా కంటెస్ట్ చేసే పరిస్థితి కూడా మీకు ఉండదేమో అనిపిస్తున్నాం. నువ్వు ఎన్ని ఎత్తులను వేసుకో, ఎన్నైనా చేసుకో, 2024కు నువ్వు కంటెస్ట్ చేసే పరిస్థితి నువ్వు కానీ నీ తోకపాటలు కానీ నీకు అనుబంధ సంబంధించిన వ్యవస్థలు కానీ ఎక్కడ పనిచేయదు. ఎందుకంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే ఈ యొక్క తీర్పుకు శ్రీరామ రక్ష అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తూ ఖచ్చితంగా డాక్టర్ సుధమ్మను మంచి మెజార్టీతో ఈ బద్వేలు ప్రజలందరూ కూడా దీవించి ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అహోలను కృషి చేస్తూ ఈ ప్రాంతం పట్ల, ఈ ఏరియాల పట్ల, దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ పథకాలు అనేకమైన ఇంట్లో తన కొడుకుల్లో తన బిడ్డలో చూసుకున్న ముఖ్యమంత్రి గారికి ఒక మంచి కానుక ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ సుధ గారిని గెలిపించాలని, అంబేద్కర్ జగజ్జీవన్ రావుల స్ఫూర్తి నియోజకవర్గంలో ముందుకెళ్లాలని, తద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో దళిత గిరిజన బహుజన సంక్షేమానికి పెద్దపీట వేసే నాయకుడిగా ముందుకెళ్లాలని మేము కోరుకుంటూ సుధమ్మను గెలిపించాలనే ఉద్దేశంతో బద్వేలు రావటం జరిగింది. అయితే కారణాలు కూడా లేకపోలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆకాంక్షించినటువంటి పేదల స్థితిగతులు మెరుగుపరిచే విధంగా ఈ 2.5 సంవత్సరాల వ్యవధిలో
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంతెంతాయి ఒట్టడింతాయి అనే విధంగా బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉంది. పేదల తలుపు తట్టే విధంగా, పేదల గుండె భరోసా ఇచ్చే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి కులము కానీ, మతము కానీ, ప్రాంతం కానీ, నీది ఏ పార్టీ అని అడగకుండా సంక్షేమ పథకాలు ఇచ్చే విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సఫలీకృతమయ్యారని గుండె మీద చేసుకుని చెప్తా ఉన్నాం. ఈరోజు ఏ ప్రభుత్వాలు కూడా దేశంలో ఎక్కడ ఈ విధంగా పేదల కోసం ఆలోచించినటువంటి ప్రభుత్వాలు లేవు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడుగుతా ఉన్నాం. దివంగత వెంకట సుబ్బయ్య గారి భార్యని గెలిపించమని అడుగుతా ఉన్నాం. ఈరోజు మాతో పోటీ చేసినటువంటి పార్టీలు ప్రధాన ప్రతిపక్షం పారిపోతే రాష్ట్రంలో ఎక్కడ అడుగునున్నటువంటి హప్పాతాళాలకు వెళ్ళినటువంటి పార్టీలు పోటీ పడతా ఉన్నాయి. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో వెనుకబడి ఉంటే మేము ఉన్నామని తగునమ్మ కదా అని ఈరోజు ఇక్కడ పోటీ చేస్తూ ఉంది. పోటీ చేస్తూ ఎక్కడి నుంచో బయట వ్యక్తి తీసుకొచ్చి పోటీ పెట్టారు. ఈరోజు సుధమ్మ భర్తను కోల్పోతే శాసనసభ్యుడు చనిపోయినటువంటి అతని భార్య పోటీ చేస్తూ ఉంటే ప్రొడక్ట్ని బయట నుంచి తీసుకొని వచ్చారు బీజేపీ వాళ్ళు. తీసుకొని వచ్చి ఓట్లు లేక వెలికిలు పడిపోతూ ఈ రాష్ట్ర అధ్యక్షుడు స్వయాన మా శాసనసభ్యుల మీద, మా విప్పు గారి మీద బహిరంగంగా ఇష్టం వచ్చినట్టు అభూత కల్పనలు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడుందో తెలియదు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ 16 నెలలు మా ప్రీతం నాయకుడిని అన్యాక్రాంతంగా జైల్లో పెట్టిన పార్టీ పోటీ చేస్తూ ఉంది. ఎవరు పోటీ చేస్తూ ఉన్నారు? రాజశేఖర రెడ్డి గారి కుటుంబం సహాయం చేస్తే పైకొచ్చి, గోవిందరెడ్డి గారు సహాయం చేస్తే పైకి వచ్చినటువంటి కమలమ్మ పోటీ చేస్తూ ఉంది. ఆమె తక్కువ తిందా ఎస్సీ శాసనసభ్యురాలుగా అయిపోయిన తర్వాత నేషనల్ కమిషన్ మెంబర్గా ఈరోజు దేశంలో పేదవాళ్ళకు సహాయం చేయాలని నీకు కమిషన్ మెంబర్ ఇస్తే ఎస్సీల మీద కేసులు పెట్టించింది. అనేకమైన అన్యాక్రాంతమైనటువంటి కేసులను దుర్వినియోగం చేసింది. ఆమె వచ్చి పోటీ చేస్తూ ఉంది. ఎందుకు ఓటేస్తారని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిజంగా బద్వేల్లో ఉన్న దళితులు కమలమ్మకు కానీ బీజేపీ పార్టీకి కానీ ఓటేస్తే మన గొయ్యి మనం తోకున్నట్టే. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేమని అడుగుతా ఉన్నాం. ఇకపోతే పారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి భయపడి రథచక్రాలు ఊడిపోతూ ఉంటే ఒక అసమర్థమైన కొడుకుని పైకి తీసుకురావాలని చెప్పి అనేక కుయుక్తులు పలుకుతూ ఉన్నాడు. గుడ్డగాచి నెత్తిరేస్తూ ఉన్నాడు. నువ్వు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడివి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీకు 40-50 సంవత్సరాలు దగ్గర రాజకీయ అనుభవం చెబుతా ఉన్నావు. 80 ఏళ్ళు నీకు వచ్చినాయి. నువ్వు ఈ రాష్ట్రంలో ఎందుకు కొట్టలేదు అడుగుతా ఉన్నావు. ఉండకపోగా నువ్వు అబోధ కల్పనలు చేస్తూ చివరికి ఏమీ చేతగాక అబ్యూజ్ చేయిస్తూ ఉన్నావు, బూతులు తిట్టిస్తూ ఉన్నావు, అన్నరాని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఎందుకు వెళ్ళావు ఢిల్లీ? ఏ ఉద్దేశంతో వెళ్ళావు ఢిల్లీ? నీకు మొదటి నుంచి ఈ రాష్ట్రంలో నువ్వు రాజకీయాలే వెన్నుపోట్లతో వచ్చావు. ఈ రాజకీయాలే నువ్వు పేదలని, బడుగు బలహీన వర్గాలని తేలిక చేశావు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారో అన్నావు. నీతో ఉన్నటువంటి మంత్రి ఇప్పుడు బీజేపీని లీడ్ చేస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఆదినారాయణ రెడ్డి గారు మేము మురికి వాళ్ళని చెప్పాడు. నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుండలేదు, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టమంటారంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. అందుకే చంద్రబాబు నాయుడు నువ్వు అసమర్థుడివి, నువ్వు లోభివి, నువ్వు పనికిరాని వాడివి, ఈ రాష్ట్ర రాజకీయాల్లో నీకు చెల్లిపాటు అవటానికి ఆస్కారం లేదు. నీ కొడుకు భాష రానివాడు, వేషం లేనివాడు, అసమర్థుడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రథచక్రాల కింద నలిగిపోతారు. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు. నీ కుయుక్తులు చల్లవని చెప్తూ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అసమర్థ పార్టీలుగా, సహాయం చేయనటువంటి పార్టీలుగా రేపు జరగబోయే 30వ తారీఖున జరిగే ఎన్నికలలో దళిత సంక్షేమాన్ని కోరే జగన్మోహన్ రెడ్డి గారికి దళితులంతా అండగా ఉండాలని, మాల మాదిగలు ఒకే తాటి మీద తీసుకొచ్చే కుటుంబం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, ఒకే తాటి మీద లేకుండా చేసిన కుటుంబం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు. అందుకనే అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధమ్మను గెలిపించాలని 2 చేతులు జోడించి అంబేద్కరిజం ఈ రాష్ట్రంలో విరాజిల్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట దళిత లోకం నడవాలని ఎస్సీ విభాగ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, దళితుడిగా మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. నమస్కారం. సునీల్ లేవన్నా
మా కార్పొరేషన్ చైర్మన్ కూడా వచ్చారు ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్